హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఫుల్ టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా ఛానల్కి అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే షిబా ఇను గురించి అయితే చూద్దాం. షిబా ఇను గురించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ షిబా ఇను అయితే ఒక ట్రెండ్ అయితే బ్రేక్ అయింది. దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మార్కెట్ ఏంటంటే క్లియర్ కట్గా సైడ్ వేవ్స్లో అయితే ఉంది, ఇంకా డిసిషన్ అయితే పెండింగ్లో అయితే ఉంది. ఇప్పుడైతే మనం చూసుకుంటే అయితే ఏదైతే ఎల్లో లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా అయితే డ్రాప్ అయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ ఎల్లో లైన్ అయితే టచ్ అవుతుంటే మళ్ళీ ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అయింది. 2 టైమ్స్ ఏంటంటే ప్రైస్ అనేది ఎల్లో లైన్కి అయితే రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఎల్లో లైన్ దగ్గర నుంచి అయితే ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎల్లో లైన్ బ్రేక్ అయిందో అప్పుడు కొద్దిగా మూమెంటం అనేది కొద్దిగా షిఫ్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎల్లో లైన్ అయితే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్లో లైన్ ఉందో దాని అయితే బ్రేక్ అయింది. దాని ఎబోవ్లో అయితే ట్రేడింగ్ అవుతుంది. దాంతోపాటు ఇంకా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే రెడ్ లైన్ ఉందో ఒకసారి అయితే క్లియర్ కట్ చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్లో ఒకసారి నేను చార్ట్స్ అనేది జూమ్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది 2 టైమ్ రిజెక్ట్ అయింది అండ్ 3 టైమ్ రిజెక్ట్ అయింది అండ్ 4 టైమ్. ఈ విధంగా ఏంటంటే దీని బిలోలో అయితే ట్రేడింగ్ అవుతుంది. అయితే ఇప్పటి నుంచి ఏంటంటే మార్కెట్ అనేది ఒక స్క్వీజ్ అవుతుంది. అండ్ ఇప్పటి నుంచి చూసుకుంటే ఒకటి లాంగ్ స్క్వీజ్ అని కావచ్చు అండ్ ఈవెన్ షార్ట్ స్క్వీజ్ అని కావచ్చు. దానికోసం అయితే కంప్లీట్గా తిరగాలంటే మనం ఇంకొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి. అండ్ మీరు ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళాలి, ట్రెండ్ని ఫాలో కాండి. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ట్రెండ్ ఏ విధంగా ఉంటే ఆ డైరెక్షన్ అయితే ట్రేడ్ చేయాలి. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఏదైతే లెవెల్ ఉందో దాన్ని బ్రేక్ చేయలేదో అదైతే మనం కన్సిడర్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హయ్యర్ లెవెల్స్ అయితే చూసుకొచ్చినట్లయితే ఇది ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఈ లెవెల్ చాలాసార్లు ఏంటంటే మార్కెట్ ఈ పర్పుల్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతూ వస్తుంది. మల్టిపుల్ టైంలో ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో ఏంటంటే కొద్దిగా బేరీ సెంటిమెంట్ అయితే కనబడుతుంది. వన్స్ ఏంటంటే ఈ పర్పుల్ జోన్ లైన్స్ ఏదైతే ఉందో వాటిని బ్రేక్ అయితేనే కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ మూమెంటం అనేది కొద్దిగా ఎక్కువ చెప్పాలంటే కొద్దిగా బుల్ సైడ్ అయితే ఉంది. బట్ ఎంతైనా చెప్పాలన్నా ఇది ఒక ట్రాప్, 100% ఇంకా ఫిక్స్ కాలేము. వన్స్ ఏంటంటే వీటిని ఎబోవ్ ఉంటేనే మనకి ఏంటంటే కొద్దిగా హైలీ ఛాన్సెస్ అయితే ఉంటాయి మార్కెట్ అనేది. ఇంకా అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎంతవరకు ఇంక్రీజ్ అవుద్దో ఒకసారి అయితే చూద్దాం. నియర్లీ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఒక 13 to 25% ఏంటంటే నియర్లీ మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ కావచ్చు. ఎందుకంటే ఇంకా దీని బిలోలో అయితే ఉంది. వన్స్ ఏంటంటే వీటి ఎబోవ్ రావాలి, వీటి ఎబోవ్ వచ్చి క్యాండిల్ దీని మీద క్లోజింగ్ అవుతే మనం నెక్స్ట్ ఒక టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని టెక్నికల్ టార్గెట్ చూసుకున్నట్లయితే నియర్లీ మనకి 25%. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి ఈ రెడ్ లైన్స్ నియర్లీ ఏంటంటే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ప్రస్తుతానికి అయితే ఇంకా మార్కెట్ సైడ్ వేవ్స్లో అయితే ఉంది. 100% ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయాలన్నా కొద్దిగా రిస్క్ తీసుకొని అయితే ట్రేడ్ అయితే చేయండి. అండ్ మళ్ళీ చెప్తాను, ఇది హై రిస్క్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి క్రాష్ అవుతే మాత్రం 2 సినారియోస్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనకు అప్ సైడ్ అయితే చెప్పాను కదా. అండ్ ఇప్పుడు అదే దాన్ని చూసుకున్నట్లయితే డౌన్ సైడ్ అయితే చూద్దాం. మార్కెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్ సైడ్ అయితే 3 అయితే ఉంటాయి. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఎప్పుడైతే దీని పర్పుల్ లైన్ ఉందో దాని బిలోలోకి అయితే రాలేదు. మ్యాక్సిమం దీని ఎబోవ్లో అయితే ట్రేడ్ అవుతుంది. వన్స్ ఏంటంటే వీటికన్నా బిలోలో క్యాండిల్ అయిపోతే ఫస్ట్ బేరీ సెంటిమెంట్ అవుద్ది. దాంతోపాటు ఈ గ్రీన్ లైన్ కూడా బ్రేక్ కావాలి. ఈ 2 లైన్స్ బ్రేక్ అవుతేనే అప్పుడు మనం 100% ఏంటంటే బేరీస్లో అయితే వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ నుంచి కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతుంది మల్టిపుల్ టైమ్స్లో. అండ్ ఒకవేళ పర్పుల్ లైన్ బ్రేక్ డౌన్ అయినప్పటికీ మనకి గ్రీన్ లైన్ సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఈ 2 లెవెల్స్ని బ్రేక్ అవుతేనే మార్కెట్ అనేది మంచిగా మనకి ఇక్కడ నుంచి ఏంటంటే డౌన్ సైడ్ అయితే అవుద్ది. అండ్ నా పరంగా ఏంటంటే ఇప్పుడైతే ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను. ఎందుకంటే షిబా ఇను చూసుకున్నట్లయితే ఒక సైడ్ వేవ్స్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు ఈ సైడ్ వేవ్స్లో అయితే ఉందంటే నియర్లీ చూసుకున్నట్లయితే మనకి 8 డేస్ ఏదైతే ఉందో ఒక 25% ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఒక 20% లాస్ అవుతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ రెడ్ లైన్ నుంచి అండ్ గ్రీన్ లైన్ వీటి మధ్యలో అయితే ట్రేడ్ అవుతుంది. ఎక్కువ ప్రాఫిట్ అనేది రావట్లేదు. అందుకోసం అనేది షిబా ఇను ప్రజెంట్ అయితే నేను ట్రేడ్ చేయట్లేదు. ఎవరైతే షిబా ఇను ఫాలో అవుతున్నారో వాళ్ళ కోసం డెడికేట్ అయితే చేశాను. అండ్ 100% షిబా ఇను బ్రేక్అవుట్ కావాలంటే ఈ రెడ్ లైన్ క్రాస్ కావాలి నేను చెప్పినట్టు. అండ్ ఈ పర్పుల్ లైన్ కన్నా హై వెళ్ళాలి. ఈ 2 సినారియోస్ అయితే ఉంటే మీకు ఖచ్చితంగా ఏంటంటే షిబా ఇను హయ్యర్ టార్గెట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎంత చూసుకున్నప్పటికీ నా టెక్నికల్ టార్గెట్ ప్రకారం మ్యాక్సిమం ఈ 2 లైన్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మన పర్పుల్ లైన్ దగ్గరకు వచ్చిందో చెక్ చేసుకోవాలి. మార్కెట్ ఒకవేళ దీన్ని బ్రేక్ అవుతే నెక్స్ట్ దీని దగ్గరికి వెళ్తుంది. ఈ 2 ఒకవేళ దీని దగ్గర నుంచి బ్రేక్ కాకుంటే మార్కెట్ మళ్ళీ సైడ్ వేవ్స్లో వచ్చి మళ్ళీ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇది మనకు టోటల్గా అప్డేట్ అండ్ షిబా ఇనుకి సంబంధించింది. షిబా ఇనులో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ 100% గుర్తుపెట్టుకోండి, ఇదైతే ఉందో అది రిస్క్ ట్రేడ్ కింద అయితే వస్తుంది. ఎప్పుడు సేఫ్ ట్రేడ్ అవుద్ది ఈ పర్పుల్ లైన్ ఉందా దీని ఎబోవ్ వస్తేనే
అండ్ దాంతోపాటు ఈ రెడ్ అండ్ అబోవ్లో ట్రేడ్ అవుతేనే అప్పుడు 100% సేఫ్ అవుద్ది. అప్పటిదాకా వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి, లేదు ఇప్పుడే ట్రేడ్ అవుతారంటే మీ రిస్క్ రేషియో మెయింటైన్ చేసుకుంటూ దీంట్లో అయితే ట్రేడ్ చేయండి. ఇది టోటల్గా షిబా ఇను పరిస్థితి. ఓకే గైస్, దీంట్లో డౌట్స్ ఏమైనా వస్తే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కావాలంటే ఫాస్ట్గా అయితే గ్రూప్లో జాయిన్ కాండి. గ్రూప్లో ఏంటంటే మీకు మంచి మంచి కాయిన్స్ అనేది ఆల్రెడీ బాటంలో ఉన్న కాయిన్స్ అనేది రిస్క్ లేకుండా ఉన్న కాయిన్స్ అయితే నేను అక్కడ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో అయితే జాయిన్ అవుతే మీకు ఫాస్ట్గా అయితే సిగ్నల్స్ అయితే ఉంటాయి. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే నేను రోజు చెప్తున్నాను, మీకు అయినా డౌట్స్ వస్తున్నాయి. ఒకసారి చూడండి, ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెట్టండి. నేను వెంటనే ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మేమ్ కాయిన్స్ ఉన్నాయో ఇప్పుడు అన్ని మేమ్ కాయిన్స్ కూడా సినారియో సేమ్ అయితే ఉన్నాయి. మీకు ఇంక్రీజ్ అవుతే ఒక 20-30% దాకా ఇంక్రీజ్ అవుతాయి, లేకపోతే ఏంటంటే హ్యూజ్గా ఏంటంటే క్రాష్ అవుతాయి. ఇదంతా టోటల్లీ డిపెండ్ ఆన్ ఏంటంటే మనకి బీటీసీ మీద డిపెండ్ అయి ఉంది. బీటీసీ అనేది కరెక్ట్గా బ్రేక్అవుట్ అయితేనే మనకి ఇవన్నీ కూడా బ్రేక్అవుట్ అయ్యి హయ్యర్ టార్గెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం ప్రతి ఒక్క మేమ్ కాయిన్స్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక 10-20% ఈజీగా 10-20% అయితే ఈజీగా మీకు దొరుకుద్ది ప్రస్తుతానికైతే. అది కూడా ఏంటంటే సేఫ్ కావాలంటే కొద్దిగా మనకి టుమారో దాకా అయితే తెలిసిపోతుంది. ఎవరైతే రిస్క్ తీసుకొని ఎవరైనా ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడే మీరైతే ఎంటర్ కావచ్చు. దాన్ని చూసుకొని అయితే మీ రిస్క్ రేషియో మెయింటైన్ చేస్తూ దీంట్లో అయితే ట్రేడ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.